నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీకి భారీ మెజారిటీ వస్తుందని కూటమి అభ్యర్థి జయసూర్య టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి వెల్లడించారు. త్రిముఖపూర్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి కావాలంటే చంద్రబాబుతోనే అది సాధ్యమవుతుందన్నారు. వైసీపీ పాలనలో నందికొట్కూరు నియోజకవర్గం దగాపడిందని మండిపడ్డారు. నందికొట్కూరు అభివృద్ధి కావాలంటే టీడీపీకి ఓటు వేయాలని కోరుతున్న కూటమి అభ్యర్థి జయసూర్యతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. నవనందుల కోట నందికొట్కూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. త్రిముఖపూర్లో నువ్వా నేనట్ల అన్నట్లు మూడు పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు నంద్యాల పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానంద రెడ్డి, అలాగే నందికొట్కూరు టీడీపీ అభ్యర్థి జయసూర్య గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడండి. చెప్పండి సార్, మూడు పార్టీల మధ్య పోటీ ఉన్నప్పటికీ ప్రధానంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీ మధ్యనే పోటీ నెలకొంది. మీ గెలుపు వ్యూహాలు ఎలా ఉన్నాయి సార్? ప్రధానంగా అయితే ఇప్పుడు రెండో స్థానానికే పోటీ ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ లేదంటే వైఎస్ఆర్ సిపిఐ రెండో స్థానానికి పోటీ పడుతున్నారు. నాకు తెలిసిన కాడికి మొదటి స్థానం మీద వాళ్ళకైతే ఇద్దరికి ఆశలు లేవు. ఎవరు సెకండ్ స్థానం వస్తే వాళ్ళకి రికగ్నిషన్ వస్తుందని ఆశతో పోటీ ఉంది. ముఖ్యంగా నియోజకవర్గం అంతా కూడా ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే దాదాపు 2 సార్లు తిరిగినట్టున్నారు. ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి సార్? నందికొట్కూరు నియోజకవర్గంలో 80% వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. మాకు నందికొట్కూరులో మేజర్ ఇష్యూ ఎక్కడ చూసినా కూడా కెనాల్స్ పోతున్నాయి. కాకపోతే మా ప్రాంతానికి అయితే సాగునీరు సమృద్ధిగా లేదు. సో రైతాంగం ఎక్కువ మంది కోరుకునేది మాత్రం సాగునీరు విషయంలోనే వాళ్ళు కోరుకుంటున్నారు. రేపు రాబోయే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పవర్లోకి వచ్చిన మరుక్షణం నుంచి సాగునీరు అందించడానికి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ లిఫ్ట్ స్కీమ్స్ నందికొట్కూరులో ప్రపోజల్ పెట్టబోతున్నాము. సార్, ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంది సార్? అలగనూరు రిజర్వాయర్ అయితేనేమి, అదేవిధంగా మీరు కొన్ని పరిశ్రమలు కూడా తీసుకొచ్చారు తంగడంచకి, తర్వాత ముచ్చమారి లిఫ్ట్ను కూడా కంప్లీట్ చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు అలగనూరు రిజర్వాయర్ గురించి ఇంకా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే గత 5 ఏళ్లలో 2 కోట్లు లీకేజెస్ రిపేర్స్ కోసం కూడా ఖర్చు చేయలేని పరిస్థితి ఈ వైఎస్ఆర్సీపీ. ఈరోజు అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ఒక చుక్క నీళ్లు కూడా లేవు. ఇంకా మిగిలిన విషయంలో అయితేనేముంది, లైక్ జైన్ ఇరిగేషన్ కంపెనీకి కూడా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు 2 మోటార్లో లేకుంటే ఒక మోటారో ఇచ్చి వాళ్ళకి సమృద్ధిగా నీళ్లు వసతి ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళకు నీటి వసతి ఏర్పాటు చేయలేదు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మూసేసుకునే పరిస్థితి వచ్చింది. మీరు చెప్పండి, నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారండి? ఏదో రాజశేఖర రెడ్డి కొడుకుని ఒక అవకాశం ఇచ్చినారు కానీ నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు ఈ గడిచిన 5 సంవత్సరాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి తాగునీటి సమస్య కానివ్వండి, సాగునీటి సమస్యలపైన కానివ్వండి, నందికొట్కూరు మున్సిపాలిటీ తాగునీటి అవసరాల మీద కానివ్వండి, ఏ దాని మీద కూడా వాళ్ళు శ్రద్ధ పెట్టినటువంటి గడిచిన 5 సంవత్సరాలు మనం ప్రజలు చూశారు. జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్లు వచ్చినప్పుడు నందికొట్కూరు సుందరవనంగా తీర్చిదిద్దుతానని చెప్పాడు. కానీ నందికొట్కూరు తాగునీరే చేయలేకపోయినాడు. అంతేకాకుండా ఏదైతే రోడ్ డివైడింగ్ చేశారో ఆ రోజు శివానంద రెడ్డి సార్ గారు, దాన్ని కూడా పనులు పూర్తి చేయలేదు. దాన్ని ఏదో నష్టపరిహారం ఇస్తా అని చెప్పి ఆ రోజు వ్యాపారస్తులల్లా మభ్యపెట్టి మోసం చేసడం జరిగింది. అంతేకాకుండా రైతులకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసు కెనాల్పైనే ఆధారపడినటువంటి రైతాంగం అంతా కూడా నందికొట్కూరు నియోజకవర్గంలో ఉంది. వాళ్ళకు నీళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటి పరిస్థితి. టీడీపీ నేతలు మాండ్ర శివానంద రెడ్డి, జయసూర్య చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్ర బాబుతో సుంకన్న ఏబెన్ ఆంధ్రవీతి.